మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం అందరం కూడా కలిపి చదువుకుందాము. మందసము కిర్యత్యారీంలో నుండిన కాలము 20 సంవత్సరాలు ఆయను. ఇజ్రాయేలీలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇజ్రాయేల్ అందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల అన్ని దేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. అంతటా ఇజ్రాయేలీయులు బయలుదేవతలను అష్టారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. అంతట సమూయేలు ఇజ్రాయేల్ అందరినీ మిస్సాకు పిలువన నంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిది. మిస్పాలో సమూయేలు ఇజ్రాయిళ్లకు న్యాయము తీర్చుచూ వచ్చెను. ఇజ్రాయేలీయులు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయులు సర్దారులు ఇజ్రాయేలు మీదకి వచ్చిరి. ఆ సంగతి ఇజ్రాయేలు విని ఫిలిష్తీయులకు భయపడి, మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు వద్ద మనవి చేసిరి. సమూయేలు పాలు విరువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సాష్టాంగ బలిగా అర్పించి ఇజ్రాయెల్ పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధమును చేయుటకై ఇజ్రాయేళ్ల మీదకు వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిపించి వారిని తారుమారు చేయగా వారు ఇజ్రాయేల్ చేత ఓడిపోయిరి. ఇజ్రాయేలీయులు మిస్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేస్తునని చెప్పి దానికి ఎబెనెజరు అని పేరు పెట్టెను. ఇలాగున ఫిలిష్తీయులు అనపబడిన వారే ఇజ్రాయేలు సరిహద్దుల్లోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. మరి ఫిలిష్తీయులు ఇలా ఇజ్రాయేలు యొద్ద నుండి పట్టుకున్న పట్టణములు ఇజ్రాయేళ్లకు తిరిగి వచ్చెను. ఎక్రోను నుండి గాతు వరకున్న గ్రామములను వాటి పొలముల నుండి ఇజ్రాయేలు ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించిరి. మరియు ఇజ్రాయేలీయులకు అమోరీయులకును సమాధానము కలిగెను. ఇజ్రాయెల్ ప్రజలు వారికి ఫిలిష్తీయుల మీద అపజయం వచ్చింది. ఏలీ యాజకునిగా ఉన్న సమయంలో ఏలీ కుమారులు కూడా పాపములో ఉండటం వలన ఫిలిష్తీయుల చేతిలో ఇజ్రాయెల్ ప్రజలు ఓడిపోయారు. మందసాన్ని కూడా ఫిలిష్తీయులు తీసుకెళ్లారు. అయితే దేవుడే తన యొక్క మహిమను ప్రదర్శించి ఫిలిష్తీయుల్ని కొన్ని ఇబ్బందులు పెట్టి దేవుడు వాళ్ళకి గడ్డలు అవి రప్పించటం వలన వారికి వారే మళ్ళా ఆ మందస్సాన్ని ఇజ్రాయెల్ దేశానికి తీసుకొచ్చారు. మొదటి వచనం మనం చూస్తే, అంతటా కిర్యత్యారీము వారు వచ్చి యెహోవా మందసము తీసుకొని పోయి కొండ యందుండే అబీనాదాబు ఎంట చేర్చి దాన్ని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరుకు ప్రతిష్ఠించిరి. అది జరిగింది. సో ఈ కాలంలో ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారంటే 20 సంవత్సరాలు లేకపోతే ఆ ముందు వీరు సరిగా దేవునికి ప్రతిష్ఠించుకోలేదు. ఒకవైపు యెహోవానే సేవిస్తున్నామని
అనుకుంటూ వారు వేరే దేవతలను కూడా సేవించేవారు. మనం 3వ వచనంలో అష్టారోత్, 4వ వచనంలో బయలుదేవత, ఇలా ఇతర దేవతలను కూడా వాళ్ళు పూజించేవారు. ఫిలిస్తీయులు ఆరాధించే దేవతల్ని వీరు పూజించేవారు. ఇది జరిగింది. అయితే కొంతకాలానికి వాళ్ళకి దేవుణ్ణి మళ్ళా అనుసరించాలి. 2వ వచనంలో ఇజ్రాయేల్ అందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా, కొంతకాలానికి వాళ్ళకి యెహోవాను మేము అనుసరించాలని వాళ్ళకి మార్పు వచ్చింది. సమూయేలు చెప్తున్నాడు, మీరు పూర్ణ హృదయంతో మీరు యెహోవాకు ప్రతిష్ఠ చేసుకోండి, సేవించండి. మీ మధ్యన ఉన్న, మీ ఇంట్లో ఉన్న అన్య దేవతలు అంటే బయలు, అష్టారోతు, ఇంకేదైనా వీటిని తీసివేయండి అని చెప్తే 4వ వచనంలో వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు అన్య విగ్రహాలన్నింటిని కూడా తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. అంటే ఇజ్రాయెల్ ప్రజల్లో దేవుణ్ణి అనుసరించాలని ఒక ఉద్యమం అనేది వచ్చింది. ఆ సమయంలో సమూయేలు మిస్పా అనే ప్రాంతానికి ఇజ్రాయెల్ అందరిని పిలిచాడు. సమూయేలు పరిచర్య చేసే, న్యాయం తీర్చే స్థలాల్లో మనం చూస్తే 16వ వచనంలో ఏటేటా అతడు బేతేలునకును గిల్గాలునకు మిస్పాకును తిరుగుచు అక్కడ న్యాయం తీరుస్తూ ఉంటాడు. సమూయేలు ఒక న్యాయాధిపతి. అలానే తన సొంత ఊరు వచ్చి రామా అని ఉంది. 17వ వచనం, రామాలో ఉండినందున అక్కడ కూడా అప్పుడప్పుడు వచ్చి అక్కడ కూడా న్యాయం తీరుస్తూ ఉంటాడు. అయితే ఈ సమయంలో మిస్పా అనే ప్రాంతానికి ఇజ్రాయెల్ ప్రజలందరిని కూడా రమ్మన్నాడు. నేను మీ పక్షమున ప్రార్థన చేస్తాను అని రమ్మన్నప్పుడు 6వ వచనంలో వాళ్ళు వచ్చారు. వాళ్ళు నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి రిపెంట్ అయ్యారు. మేము యెహోవా దృష్టికి పాపం చేశామని ఒప్పుకున్నారు. 7వ వచనం చూస్తే అప్పుడు శత్రువు వచ్చారు. ఈ సందర్భంలో మళ్ళా ఆ 20 years మధ్యలో రాని శత్రువు ఫిలిస్తీయులు మళ్ళా వచ్చారని విన్నాం. వీళ్ళకి భయం వేసింది. మా కొరకు ప్రార్థన చేయండి అని సమూయేలుని అడుగుతా ఉన్నారు. సమూయేలు ప్రార్థన చేసినప్పుడు 9వ వచనంలో యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. ఇది ఇజ్రాయెల్ యొక్క విషయంలో జరిగింది. ఇజ్రాయెల్ ప్రజలు ఎలా ఉన్నారంటే పూర్తిగా దేవుణ్ణి వెతకకుండా కొంత విగ్రహారాధన చేయటము, మళ్ళీ యెహోవాని అనుకోవటం, వాళ్ళకి ఎంతో కన్ఫ్యూజన్ వచ్చి ఉండొచ్చు. ఏంటి, ఫిలిస్తీన్లు మా మీద గెలిచారు కాబట్టి వాళ్ళ దేవతలు కూడా గొప్ప వాళ్ళే అనే భావానికి వెళ్ళి ఆ దేవతలు తెచ్చి అష్టారోతు, బయలుదేవతలు ఇంట్లో పెట్టి పూజిస్తూ ఉన్నారు. కానీ దేవుడు ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇజ్రాయెల్ని ఎందుకు ఓడింపచేశాడు అంటే వీరు పాపంలో ఉన్నారు. సో మనకి గ్రహింపు రావాల్సింది ఏంటంటే, రక్షించబడిన తర్వాత కూడా మన జీవితంలో ఎక్కడన్నా ఓటమి వస్తూ ఉంటే మనం గ్రహించాల్సింది ఏంటంటే మనలో పాపం ఉంటే ఓటమి వస్తుంది. అయితే ఆ సమయంలో జాగ్రత్త లేకపోతే మన యొక్క హృదయము పరి విధాలుగా వెళ్ళొచ్చు. పక్కనాలు బాగుంటుంది చూసామనుకో, మన ఈ దేవుడి కంటే గొప్ప వాళ్ళేమే అని ఇంక మళ్ళీ వాళ్ళని పూజించడం కొంతమంది మొదలు పెడతారు. ఇది అజ్ఞానం. అలానే ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు. కాకపోతే దేవుడు వాళ్ళని విడువడు కాబట్టి, ఎడబాయడు కాబట్టి 20 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళా ఎందుకో వాళ్ళకి ఏం బాధలు వచ్చినాయి రాయబడలేదు, కానీ మేము మళ్ళా యెహోవాని ఆశ్రయిస్తామని దుఃఖిస్తూ ఉన్నారంట. అప్పుడు రిపెంట్ అయ్యారు. సమూయేలు న్యాయాధిపతిగా ఉండి ఒక ప్రాంతాన్ని మిస్పాకి పిలవగానే వచ్చారు. రాగానే ఇప్పుడు చాలా రిపెంట్ అవుతున్నారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అక్కడ మనం చూస్తే యెహోవా సన్నిధిని కుమ్మరించి, అంటే బాగా రిపెంట్ అవుతూ ఉన్నారు. కన్యలతో వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. రిపెంటెన్స్, మేము యెహోవా ఎడల పాపం చేసామని. అంటే మళ్ళా దేవుని పూర్ణ మనస్సుతో వెతకాలి అనే ఒక మనసుకు వస్తున్నారు.
చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు అన్య దేవతల విషయంలో ఉండి వాళ్ళకేదో బాధ కలిగింది. ఇప్పుడు రిపెంటెన్స్కి వస్తున్నారు. విగ్రహాలను తీసేశారు, యెహోవానే సేవిస్తామన్నారు. సేవకుని మాట కూడా వింటున్నారు, రమ్మంటే వచ్చారు. మళ్ళా రిపెంట్ అయ్యారు, మా కోసం ప్రార్థన చేయని అడిగారు. ఈ సమయంలో వాళ్ళకు ఒక టెస్ట్ వచ్చింది. మళ్ళా శత్రువు వచ్చాడు. వచ్చినప్పుడు వాళ్ళకి భయం వేసింది. సో మన జీవితంలో కూడా మనం రిపెంటెన్స్ అవుతూ దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మళ్ళా శత్రువు ఏదన్నా ఇబ్బంది చేస్తానికి ఉన్నాడు అనుకో, చాలా జాగ్రత్త పడాలి. అప్పుడు చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది మనిషికి. నువ్వు రక్షణ పొందిన తరువాత తీర్మానం తీసుకోవాలి, నేను ప్రభువునే నమ్ముకోవాలి అని నువ్వు తీర్మానం తీసుకొని వస్తూ ఉన్నప్పుడు విగ్రహాలను కూడా తీసేసి నేను యేసుక్రీస్తునే వెంబడించాలి అని నువ్వు ఒక మనసులో తీర్మానం తీసుకున్నప్పుడు కొన్నిసార్లు ఒక గజిబిజి రావచ్చు. ఒక గజిబిజి నీకు భయం ఏర్పడచ్చు. కాబట్టి నువ్వు వరి అవ్వక. వాళ్ళు తీసుకున్న ఒక మంచి నిర్ణయం ఏంటంటే సేవకుని దగ్గరికి వెళ్ళి సమయంలో మీరు ప్రార్థన చేయండి అన్నారు. మనం ప్రార్థన చేసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. అంతేగాని మళ్ళా భయపడి అపవాది యొక్క దూతలు ఇంకో మనిషి చేత ఏంటమ్మా దాంట్లో అనంగానే ఇది వచ్చింది ఏంది అని ఏదన్నా పెట్టారనుకో, ఈ లేఖనం నీకు గుర్తు రావాలా. నువ్వు నిజమైన దేవుని దగ్గరికి వస్తా ఉంటే కొన్నిసార్లు అపవాది ఇంకా ఎలా అయినా లాగేయాలి అని నిన్ను భయపెట్టచ్చు. క్రీస్తులో మనం భయపడాల్సిన పని లేదు, ప్రార్థన చేయటమే. సమూయేలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని ప్రార్థన అంగీకరించాడు. 9వ వచనం. తర్వాత ఇజ్రాయెల్ ఏం చేస్తున్నారంటే బలులు అర్పిస్తున్నారు అంతే. అసలు వీళ్ళు చూడండి, ఫిలిస్తీన్లు చాలా బలవంతులు. ఇజ్రాయెల్ ప్రజలు ఈ సమయంలో చాలా బలహీనులు. ఎందుకంటే యుద్ధంలో ఓడిపోయారు, 20 సంవత్సరాలు ఓటమే. ఇక యుద్ధం చేయాలనే బలం కూడా లేదు వాళ్ళకి. దేవుణ్ణే నమ్ముకున్నారు. వాళ్ళు దేవుణ్ణే నమ్ముకొని సేవకుడిని ప్రార్థన చేయమన్నారు. చేస్తుంటే వాళ్ళు కూడా ఏకీభవించి బలులు అర్పిస్తూ ఉన్నారు సమూయేలుతో పాటు. ఆ సమయంలో మనం చదువుతున్నాం 10వ వచనంలో, సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిస్తీయులు యుద్ధము చేయుటకే ఇజ్రాయెల్ మీదకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిస్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిపించి వారిని తారుమారు చేయగా వారు ఇజ్రాయెల్ చేత ఓడిపోయారు. దేవుడే వాళ్ళ పక్షాన యుద్ధం చేశాడు. సో మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం చేయాల్సిన ప్రార్థనే. అక్కడ మనం చూస్తే 11వ వచనంలో, ఇజ్రాయెల్ మిస్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిస్తీన్లను తరిమి హతము చేసిరి. వీళ్ళు ఎట్లా తరిమారు, ఎలా హతం చేయగలిగారు అంటే ఉరుములు అవి చూడంగానే వీళ్ళ దేవుడు వీళ్ళ పక్షమున మాతో యుద్ధం చేస్తున్నాడని ఫిలిస్తీన్లకు భయం వచ్చింది. ఫిలిస్తీన్లు ఇజ్రాయెల్ చేత ఓడిపోయారు. 12వ వచనంలో, సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకు షేనుకును మధ్య దాన్ని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని దానికి ఎబెనేజర్ అను పేరు పెట్టెను. ఇది మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది. సమూయేలుకి మంచి దేవుని పట్ల మంచి ఆలోచన, సరైన అవగాహన ఉంది. ఆయన ఎవరి సహాయం వలన మేము యుద్ధాన్ని గెలిచాము అంటే దేవుని సహాయం వలన. ఎంతవరకు అనే మాట కూడా మనం గుర్తుపెట్టుకోవటం. మన జీవితంలో ఇప్పటిదాకా మనకున్న కష్టాల్లో వస్తున్నామంటే మనకు దేవుడు ఎలా ఉన్నాడంటే ఎబెనేజరు, కింద ఫుట్ నోట్లో చూస్తే సహాయపు రాయి. అట్లా ఇంకా ఫిలిస్తీన్లు అనపబడి ఇక వీళ్ళ మీదకి యుద్ధంకి రాలా. తర్వాత వచనాలు చూస్తున్నాం. అంతకుముందు ఫిలిస్తీన్లు పట్టుకున్న పట్టణాలను కూడా ఇశ్రాయేలు
మరలా తిరిగి వాటిని జయించుకున్నారు. అది కూడా రాయబడి ఉంది. రక్షించబడిన తర్వాత ముందుగా రక్షణ పొందే సమయంలో నేను దేవుడు నీ జీవితంలో గెలవాలి అంటే విగ్రహాలను తీసేయి, నువ్వు ఇప్పుడు దాకా సేవిస్తూ వచ్చిన విగ్రహాలను తీసేయి అని చెప్తుంటే మేబీ నువ్వు 20 సంవత్సరాలు వాళ్ళు సరిగా వినలా. ఇక ఒక్కసారికి వాళ్ళకి కనువిప్పు వచ్చింది. రక్షణ లేని నువ్వు నిజమైన దేవుని కాకుండా విగ్రహారాధనలో ఉంటే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిందే, నువ్వు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు దగ్గరికి వస్తేనే నీ ఆత్మకు రక్షణ. నువ్వు వదలకుండా విగ్రహాలని అలానే పూజిస్తూ ఉన్నావు అనుకో, సంవత్సరాలు చాలా గడిచిపోతాయి. నీకు ఇప్పుడన్నా దేవుడు చెప్తా ఉంటే విగ్రహాలు తీసేయి, అష్టారోతు బయలుదేవతలని తీసేయి అని చెప్తే వాళ్ళు విన్నారు. 20 సంవత్సరాల తర్వాత విన్నారు. మేము యెహోవానే సేవిస్తామని ఒక నిర్ణయానికి వచ్చారు, పశ్చాత్తాపడుతున్నారు. సో నీ జీవితంలో కూడా రక్షణ లేని నువ్వు నిజదేవుడైన మాట్లాడే నిన్ను సృజించిన దేవుడి తెలుసుకోవాలని నువ్వు ముందుకు వస్తూ ఉంటే ఫస్ట్ విగ్రహారాధన ఫస్ట్ స్టెప్ అది చేయకుండా విగ్రహాలు పెట్టుకొని నేను యేసు ప్రభువుని పూజిస్తాను, విగ్రహాలు పెట్టుకుని యేసు ప్రభు చూస్తా అంటే 20 సంవత్సరాలు వాళ్ళు తడబడినట్టు ఉంటుంది జీవితం. వాళ్ళు 20 సంవత్సరాలు అలా చేశారు యెహోవా దేవుణ్ణి, కానీ 20 సంవత్సరాల తర్వాత వాళ్ళకి కనువిప్పు వచ్చింది. వాళ్ళు తర్వాత చూస్తే ఇక పూర్తిగా రిపెంట్ అవుతూ వస్తున్న సమయంలో వాళ్ళకు ఒక ఇబ్బంది వచ్చింది. శత్రువులు మళ్ళా వాళ్ళ మీదకు వచ్చేస్తున్నారు. నీ జీవితంలో కూడా పూర్తిగా ప్రభువుని అంగీకరించే సమయంలో ఏదన్నా ఇబ్బంది రావచ్చు. ఈ పాయింట్లో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలా క్రిటికల్ స్టేజ్ ఇది. వీళ్ళు కరెక్ట్గా ప్రవర్తించారు. ఎట్లా? మళ్ళా వెనక్కి వెళ్ళి విగ్రహాలను తెచ్చుకొని వాటికి పూజ చేయకుండా అయ్యా ప్రార్థన చెయ్యి అని సమయంలో అడిగారు, మా కోసం ప్రార్థన చేయని. వాళ్ళు కూడా ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు. యెహోవా సన్నిధిని నీళ్ళ కుమ్మరించినట్లుగా వాళ్ళ హృదయాలు కుమ్మరిస్తా హార్ట్లో రిపెంట్ అవుతున్నారు, మేము యెహోవా పాపం చేశామని. శత్రువు వచ్చినప్పుడు వారు మంచి డెసిషన్ తీసుకున్నారు, మేము యెహోవానే సేవిస్తాము, మళ్ళీ వెనక్కి వెళ్ళమని మీరు ప్రార్థన చేయండి అని. వారి బలం సరిపోప ఉంటే సేవకుని యొక్క ప్రార్థన కూడా అడగచ్చు. సమయాలు ప్రార్థన చేసినప్పుడు దహన బలులు అర్పిస్తూ ఉంటే ఆ సమయంలో ఫిలిస్తీన్లు వచ్చినప్పుడు దేవుడే వీళ్ళ పక్షాన్ని యుద్ధం చేశాడు. నీ కుటుంబంలో ఉండే సమస్య కూడా నీకు ఏదైతే ఇబ్బంది చేస్తుందో, అసలు నా వల్ల ఈ సమస్య తీరుతుందా, మనం సొంతగా ఆలోచిస్తే భయమే వస్తుంది. ఇట్లా ఇంకోటి మనకి డౌట్స్ వస్తాయి, సందేహం వస్తుంది. ఏంటి ఈయన దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు ఈ తడబాటు వస్తుంది, ఎట్లా జరిగింది అంటే ఏం జరుగుతుంది ఏంటి, కాళ్ళు మళ్ళా వెనక్కి లాగేయాలని అపవాది చూస్తూ ఉంటాడు. అయితే మనం ఆయన సహాయపురాయి, దేవుడు మనకి ఎబినేజరు అంటే సహాయం చేసే రాయి. ఒక గుర్తుగా మిస్పాకి షేనుకి మధ్య ఒక రాయిని పెట్టి ఇంతవరకు మనకి దేవుడు సహాయం చేయటం వలన మనం గెలిచాము అని సమయంలో అక్కడ పెట్టి సహాయపు రాయి అని చెప్తున్నాడు. సో మన జీవితంలో రక్షించబడిన తర్వాత ఇప్పటిదాకా మన జీవితంలో గెలుస్తూ ముందుకెళ్తున్నామంటే మనం కూడా క్రీస్తు ఎబినేచర్, ఆయన మనకి తోడై ఉండి మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. సమూయేలుకి ఆ జ్ఞానం ఉంది. సమూయేలు నేను ప్రార్థన చేశాను, ఓడిపోయారు ఫిలిస్తీన్లు అని గర్వపడకుండా ఆయనకి ఎలాంటి హార్ట్ ఉందంటే వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాడు, ఒక రాయిని పెట్టి దేవుడు మనకి ఇంతవరకు సహాయం చేశాడో. ఎలా సహాయం చేశాడంటే ఆ సమయంలో శత్రువుల్ని వారు తరిమి, మనం చూసాం దాక వారు పారిపోయారు. శత్రువులు గెలుచుకున్న పట్టణాలని మళ్ళా వీళ్ళు తిరిగి పొందుకున్నారు. ఆ తర్వాత ఇంకో మాట ఉంది చూడండి. ఇంకో మాట చూస్తే
మరియు చివర్లో 14వ వచనంలో, మరియు ఇజ్రాయేళ్లకును అమోరీలకును సమాధానము కలిగెను. ఇజ్రాయెల్ పక్కన అమోరీలు కూడా ఉంటారు. దేవుడు వీళ్ళ పక్షాన ఉండటం వల్ల ఫిలిస్తీయులు ఓడిపోయారని పక్కన వాళ్ళకు కూడా తెలిసింది. తెలవటాన్ని బట్టి వాళ్ళతో కూడా నెమ్మది వచ్చేసింది, సమాధానం. వాళ్ళు కూడా అంతకుముందు మీదకు వచ్చే వాళ్ళు కూడా రాలా. సో రక్షణ పొందిన మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రక్షించబడి నువ్వు ఇంకా ప్రభుకి పూర్తిగా వెంబడించాలి అనే భావం లేకుండా కొంత లోకం అక్కడంటే వాళ్ళ విగ్రహాలని, రక్షణ పొంది నువ్వు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలంటే, ప్రభువు కాకుండా నువ్వు ప్రభువే, మిగతా అన్ని కూడా నాకు కావాలి, ఆయనకంటే ఎక్కువగా వాటిని ప్రేమిస్తూ అలా ఉంటే ఒక సమయంలో రిపెంట్ అవుతా ఉన్నావు అనుకో, మంచిది ఆలోచన. నేను పూర్తిగా వెంబడించాలి, పూర్తిగా. ఇదేంటి తడబాటు ఏంటి నా జీవితంలో? కొంత మందిరానికి వస్తాను, కొంత లోకంలో ఉన్న వాటిని ఎదుగుతూ ఉంటాను, ప్రవర్తన అంతా అన్ని జనులలాగానే. కొంతకాలానికి నీవు ఎక్కడైనా నేను ప్రభుని వెంబడించాలి, ఏంటది? నీకు ఒక దుఃఖం వస్తే నిర్ణయం తీసుకుని మంచిదే, నీ జీవితం అది చాలా మంచి నిర్ణయం అది. కాకపోతే ఇక్కడ నీకు ఒక తడబాటు రావచ్చు. ఆ తడబాటులోని చాలామంది ఇప్పుడు కూడా సరిగా ప్రవర్తించరు, మళ్ళా అపజయం పాలవుతారు. ఆ నిర్ణయానికి వస్తుంటే అపవాది ప్రభు యొక్క బిడ్డని భయపెట్టాలని ఏదో ఒక పరిస్థితి తెస్తాడు, కన్ఫ్యూజ్ చేయాలని ఏదో ఒక పరిస్థితి మనుషుల ద్వారానే తెస్తాడు. అక్కడ నువ్వు ప్రార్థన చేసుకో, సేవకుని ప్రార్థన చేయమని అడుగు. నువ్వు కూడా బాగా ప్రభువా రిపెంట్ అవ్వాలి. వాళ్ళైతే యెహోవాలో పాపం చేశాను ప్రభువా, ఇన్ని సంవత్సరాలు అయింది కానీ నేను ఇంకా నిన్ను పూర్తిగా వెంబడించాలనే ఇప్పుడు దాకా వెంబడించలేదు, ఇప్పుడే ఆలోచనకు వచ్చాను, నన్ను క్షమించు ప్రభువా, సమయం అంతా వృధా చేసుకున్నాను. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు నీకు దేవుడు సహాయం చేస్తాడు. అపవాది ఎక్కడైతే ఇబ్బంది చేస్తా ఉన్నాడో, నేను లాగుతా నువ్వు ఇంకా ఆలోచన ఏం చేయకుండా ప్రభువుకి అప్పచెప్తే ఆయన నీకు సహాయపు రాయి, ఆయన నీకు హెల్ప్ చేస్తాడు. వాడు భయపడు అంటే ప్రభు చెప్తున్నాడు యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో, భయపడకము, నేను సహాయం చేయువాడు నేనే. హెల్ప్ చేస్తాడు ప్రభు. నీ జీవితంలో దేవుని లక్షణాలు పాతై రక్షించబడిన తర్వాత వచ్చిన ఆనందాన్ని వాడు దొంగిలించిన సిచ్యువేషన్స్ ఏదన్నా ఉంటే, అంటే రక్షించబడిన కొత్తలో చాలా ప్రభువుని వెంబడించాలని మధ్యలో తప్పిపోయి అలా ఉన్నప్పుడు నువ్వు ఈ తీసుకున్న డెసిషన్ బట్టి వాటిని కూడా మళ్ళీ పొందుకుంటావు. అంటే ఆ ఓర్పుని, ఆ కోపం లేనితనాన్ని, అంటే అపవాది యొక్క దూతలు, అపవాది నీ హృదయంలో ఉన్న సంతోషాన్ని దొంగిలించిన దాని అంతా కూడా నువ్వు మళ్ళీ పొందుకుంటావు. అంతేకాదు నీ మీద మళ్ళా అపవాది వస్తానికి కూడా భయపడతాడు. ఎందుకంటే నీకు దేవుడు సహాయంగా ఉన్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.